ఫ్రెండ్స్, దీన్ని దోన్లపాయ వాగు అంటారు. ఈ వాగు పైన చెరువు నీళ్ళు, ఆ కాలువ నీళ్ళు ఇటు పక్క వెళ్ళడానికి ఇలా బ్రిడ్జి కట్టారు. వంతెన, నీటి వంతెనకి. సో దీన్ని దోన్లపాయ వాగు అంటారు. సో ఇది మా విలేజ్ శ్రీరామగిరి, నెల్లికుదురు మండలం, మహబూబాద్ డిస్టిక్, తెలంగాణ. సో ఇది ఒక వాగు, దీన్ని దోన్లపాయ వాగు అంటారు. చూడవచ్చు, ఇవి అల్లి పూలు అంటారు వీటిని. ఎంత బాగున్నాయి చూడండి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ ఒక తీగ జాతి మొక్క ఉంది, ఈత చెట్టు. దీన్ని ఇండియన్ డేట్ పామ్ అంటారు. సో ఈత చెట్టు మీద అల్లుకొని ఉంది. చూడొచ్చు, దీని పండ్లు చాలా చాలా బాగున్నాయి. చూడ్డానికి అడవి దోసకాయలాగా ఉన్నాయి, కానీ వీటి ఎగ్జాక్ట్లీ పేరు ఏంటో నాకు తెలియదు. కానీ చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. ఖచ్చితంగా వీటికి ఆయుర్వేదంలో ఏదో ఒక ప్రాముఖ్యత ఉండి ఆయుర్వేద ఔషధాల్లో దీన్ని ఉపయోగించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు, ఈత చెట్టు మీద పెరిగినటువంటి ఇది ఒక అడవి తీగ జాతి మొక్క, అడవి జాతి మొక్క. దీని పండ్లు చూడండి, చాలా అందంగా ఉన్నాయి. సో ఇలా అక్కడ కూడా ఉన్నాయి. సో వీటి పేరు ఏం పేరో నాకు తెలియదు, కానీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. సో ఇక్కడ ఒక పండు ఉంది ఫ్రెండ్స్, మనం దీన్ని తెంపి చూద్దాం. సో ఇది చూడ్డానికి చూడొచ్చు, అచ్చం అడవి దోసకాయ, ఫ్యాషన్ ఫ్రూట్కు సిమిలర్గా ఉంది. దీని ఆకులు మాత్రం వేరే ఉన్నాయి. సో ఫ్యాషన్ ఫ్రూట్ లాగా ఉంది, కానీ ఇది అది కాదు. సో దీన్ని తెంపినా రావట్లేదు. సో దీని లోపలి భాగంలో చూద్దాం ఫ్రెండ్స్. గింజలు మాత్రం భలే వెరైటీగా ఉన్నాయి. దీని సీడ్స్ మొత్తం ఏదో పెయింట్ లాగా ఉంది, బ్లూ కలర్ పెయింట్ లాగా ఉండి దీని లోపల గింజలు ఉన్నాయి. సో ఇది ఆయుర్వేదంలో ఏదో ఒక వైద్యంలో ఉపయోగపడవచ్చు, ఇది ఏ ఫ్రూటో నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ. కానీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, అడవి దోసకాయ లాగా, ఫ్యాషన్ ఫ్రూట్ లాగా ఉన్నాయి. చూడొచ్చు, దీని సీడ్స్ ఇలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా కనిపిస్తుందంతా యాక్చువల్లీ ఈ ప్లేస్ను, ఇది ఒక వాగు, దీన్ని దోన్లపాయ వాగు అంటారు. సో ఇట్లా పైకి ఆ ముందు బంధం ఉంటుంది, తోట సత్తే బంధం అంటారు. సో అటువైపు వెళ్తుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు చూస్తున్న ఇవన్నీ చూడవచ్చు, బ్యూటిఫుల్గా ఇవి కనిపిస్తున్నాయన్నీ. వీటి తూటి కూర అంటారు ఇవన్నీ. సో ఇదంతా తూటి కూర అంటారు. సో ఈ తూటి కూరలో లేత ఈగుర్లు మీకు చూపిస్తుంది చూడండి, ఇక్కడ చూడండి. ఇది లేత ఈగుర్లు ఉన్నాయి కదా, ఈ లేత ఈగుర్లను కూర వండుకుంటారు, కర్రీగా వండుకోవచ్చు. వండుకుంటే ఇందులో వట్టి చేపలు కానీ, ఒరుగులు కానీ, ఏవైనా రొయ్యలు వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లేత ఈగుర్లను తెంపుకొని కూర వండుకుంటారు. దీన్ని తూటి కూర అంటారు. ఇలా లేత ఈగుర్లు గ్రామాలలో వాళ్ళు తింటారు. సో దీన్ని తూటి కూర అంటారు. ఒట్టి చేపలు కానీ, రొయ్యలు కానీ,
ఒట్టి చేపలుగా చేసిన ఒరుగులు ఏవైనా రొయ్యలు బొమ్మిడాయిలు ఏవైనా వేసుకొని వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని తూటి కూర అంటారు తెలంగాణలో. ఇది మా విలేజ్ శ్రీరామగిరి, నెల్లికుదురు మండలం, మహబూబాబాద్ డిస్టిక్, తెలంగాణ. సో ఇది ఒక వాగు. ఈ వాగులో చూడొచ్చు అంతటా తూటి కూర ఉంది అంతా. సో చెరువు నీళ్ళు ఈ వాగు ద్వారా ఇలా కిందికి పంట పొలాలకు వెళ్తాయి.